ఈ యాప్లో ఒక విలేజ్ తీసుకుంటే ఈ విధంగా పంచాయతీ నాట్ అసైన్ టు సిఆర్పి అని వస్తుంది. ఈ విధంగా వస్తే నేను ఏం చేసిన ఇక్కడ మన ఏపీఎం బ్లాక్ లాగిన్ అడ్మిన్ లాగిన్ ఉంది. ఆ లాగిన్ మండల్ సంబంధించి ఓపెన్ చేసిన. దీంట్లో ఇక్కడ మన యూజర్ మేనేజ్మెంట్లో యూజర్ మాస్టర్లో ఇక్కడ ఆ వివో సంబంధించి నేను ఎంటర్ చేస్తున్నా. TS_Vivo అని లాగిన్ ఎంటర్ చేస్తున్నా. పాలెం Vivo 2 ఈ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టాలి. ఇక్కడ సెర్చ్ కొడితే ఇక్కడ ఆ వివో సంబంధించి ఇక్కడ వస్తాయి. ఇక్కడ పాలెం 2 ఇది ఈ వివో పాలెం 2 యాక్షన్. ఇక్కడ యాక్షన్ చూస్తే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్, యాడ్ మోర్ రోల్, ఇన్యాక్టివ్ యూజర్, చేంజ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం. ఇక్కడ యాక్షన్లో ఇక్కడ ఉంది. ఇక్కడ కన్ను బొమ్మ ఉంది డీటెయిల్స్లో. ఈ కన్ను బొమ్మను క్లిక్ చేయాలి. ఈ యాక్షన్ కాకుండా కన్ను బొమ్మ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సిఆర్పి ఆజీవిక ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్లస్లో 23 సంఘాలు ఉన్నాయి. ఒకసారి ఇంకేమైనా సంఘాలు యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ సంఘాలను యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఓకే సేవ్ కొట్టేసి ఎస్ కొట్టి సక్సెస్ కొట్టి ఒకసారి బ్యాక్ వచ్చి ఇక్కడ సంఘాలు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం బ్యాక్ ఇక్కడ సంఘాలను యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ మళ్ళీ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఇది మనం ఇది కాదు కాబట్టి మనం చేయాల్సింది మళ్ళీ ఒకసారి TS_Vivo అంటే సంఘాలు ఓన్లీ మ్యాపింగ్ కోసం అది చూపించిన. పాలెం Vivo 2 ఇక్కడ పాలెం 2 అయిపోయిన దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఓపెన్ చేసుకొని అన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆజీవిక సిఆర్పి ఆజీవిక ఇక్కడ చూడండి. సిఆర్పి ఆజీవిక ఇది పాలెం 2. ఇక్కడ ఈ పెన్నుగుడ్డ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పాలెం చెక్ చేసుకోండి. ఇక్కడ పాలెం చెక్ చేసుకొని చేంజ్ ఉన్నాయా వేరే ఏమైనా చూసుకొని బిజినేపల్లి అప్డేట్ యూజర్ కొట్టాలి. సక్సెస్ అని వచ్చింది. ఇప్పుడు దీన్ని మా మొబైల్లో ఒకసారి చూస్తే మీకు ఓపెన్ అయిపోద్ది. చూద్దాం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు అది లాగిన్ ఓపెన్ చేసినాము. తర్వాత ఇందాక అది మ్యాపింగ్ ప్రాబ్లం వచ్చింది కదా. ఇప్పుడు చూడండి ఒకవేళ ఎంటర్ చేసినాము. ప్లస్ కొట్టి ఇక్కడ నో కొడితే అన్నీ వస్తాయి. ఎస్ కొడితే సంబంధించిన మెంబర్ వస్తుంది. ఎస్ కొట్టి ఆ మెంబర్ ఓపెన్ చేసుకుంటే ఓకే. ఇక్కడ ఇందాక ప్రాబ్లం వచ్చింది మ్యాపింగ్ చేయాలని. ఇప్పుడు ఇక్కడ చూడండి కన్ఫర్మ్ అంటుంది. ప్రొసీడ్ అంతా వెళ్ళిపోయింది, వచ్చేసింది. ఇప్పుడు మనం ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఫండా లోనా అయిపోయింది, వచ్చేసింది. ఖచ్చితంగా ఈ విధంగా మొత్తం చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇప్పుడు. కాబట్టి ఇందాక ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఖచ్చితంగా అడ్మిన్ లాగిన్లో ఇక్కడ మన యూజర్ మాస్టర్కి వెళ్తే మీకు ఇక్కడ సర్చ్లోకి వెళ్ళి అక్కడ ఐ బొమ్మ కనపడుతుంది. ఇది ప్రాసెస్ అందరు ఆపరేటర్లు చేయండి. చేస్తేనే క్లియర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.